కలిసి వచ్చేదెవరు? లాల్ మసీదులో పాకిస్తాన్ ప్రజల్ని మౌలానా ఇలానే అడిగారు. ఒక్కరు కూడా చేయెత్తకపోవడంతో మౌలానా అవాక్కైపోయారు. పాకిస్తాన్లో పాలకులపై పెరుగుతున్న అసహనానికి ఇదే నిదర్శనం. పాకిస్తాన్ ప్రభుత్వంపై ఉన్న అపనమ్మకాన్ని కూడా ఈ ఘటన బయటపెట్టింది. దట్ ఈస్ భారత్. పాకిస్తాన్ పై పాక్ ప్రజలకే నమ్మకం లేదంటే ఆ దేశం పోరాటానికి ముందే ఓడిపోయినట్టేగా అర్థం. ఇది కాదా ప్రతీకారం అంటే? యుద్ధం అంటే బాంబుల వర్షం కురిపించడం, శతఘ్నుల్ని గురిపెట్టడమేనా? విమానాలు శత్రు దేశంపైకి దూసుకెళ్తేనే సమరం మొదలైనట్ట? క్షిపణులు ఎక్కువ పెడితేనే సమరభేరి మోగినట్ట? కానే కాదు. ఎందుకంటే ఇది కత్తులు దూసే కాలం కాదు, విల్లంబులు సంధించే యుద్ధాలు కావివి. రక్తం కళ్ళ చూస్తేనే, శత్రువు లొంగిపోతేనే విజయం అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. బొందిలో ప్రాణం ఉన్నా ఊపిరి ఆపేయొచ్చు, బలప్రయోగం చేయకుండానే కాళ్ళు చేతులు కట్టేయొచ్చు. పాకిస్తాన్ విషయంలో ఇప్పుడు భారత్ అదే చేస్తోంది. ఆ లెక్కన పాకిస్తాన్ పై భారత్ ఎప్పుడో వార్ స్టార్ట్ చేసేసింది. వరుస స్ట్రైక్స్ తో దాయాదిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాటర్ స్ట్రైక్ తో పాకిస్తాన్ పై యుద్ధం మొదలు పెట్టేసింది భారత్. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేయడం శత్రువు ఊహకైనా అందని మేజర్ అటాక్. ఇప్పుడు ఆ నదిపై 6 జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించబోతోంది మేరా భారత్. సింధు ఒప్పందం ప్రకారం ఏ నిర్మాణం చేపట్టాలన్నా 6 నెలల ముందు పాకిస్తాన్తో షేర్ చేసుకోవాలి. కానీ ఒప్పందమే రద్దయిపోవడంతో పాకిస్తాన్కి చెప్పడానికి ఏమీ లేదు, చేసుకుంటూ పోవడమే. చేనాబ్ నదిపై సలాల్ డ్యామ్, బాగ్లిహార్ డ్యామ్ గేట్లను మూసేయడంతో పాకిస్తాన్ గొంతు ఎండడం మొదలైంది. పాకిస్తాన్కి ఇప్పటికే అన్ని రకాల ఎగుమతుల్ని నిలిపివేసి వాణిజ్యపరంగా ఆంక్షలు విధించింది భారత్. దాయాది దేశం నుంచి అన్ని దిగుమతులు నిలిపేసింది. పాకిస్తాన్తో సముద్ర రవాణా మార్గాల్ని పూర్తిగా మూసేసింది. అటు దౌత్యపరంగా కూడా పాకిస్తాన్ని ముప్పు తిప్పలు పెడుతోంది. పాకిస్తాన్కి ఆర్థికంగా సహాయం చేసేందుకు ప్యాకేజ్ ప్రకటించిన IMF పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ADB అధ్యక్షుడితో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్కు నిధులు ఇవ్వొద్దు అని కోరారు కేంద్ర మంత్రి. మరోవైపు పాకిస్తాన్ మళ్లీ FATF గ్రే లిస్టులోకి వెళ్లేలా మన దేశం ఒత్తిడి తీసుకొస్తోంది. పాకిస్తాన్ నుంచి భారత్కి వచ్చే అన్ని మెయిల్స్, పార్సల్స్, ఎక్స్చేంజెస్ పై నిషేధం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉక్రోషంతో రగిలిపోతున్న పాకిస్తాన్ క్షిపణి ప్రయోగాలు, నోటి దురుసుతో అదే యుద్ధం అనుకుంటోంది. టర్కీ సాయమే గొప్ప అనుకుంటోంది. చైనా మద్దతిస్తుందని ఆశపడుతోంది. కానీ అదే సమయంలో రష్యా భారత్కి మద్దతిచ్చింది. ఫ్రాన్స్ లాంటి దేశాలు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కి మద్దతు ప్రకటించాయి.